నిజం న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పాల కేంద్రం ముందు ధర్నాకు దిగిన పాల డైరీ రైతులు. విజయ పాల డైరీలో రైతులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. 4 నెలల నుండి పాల బిల్లులు రావటం లేదు. దీని యందు ప్రభుత్వం దృష్టి సారించి పాల రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సరైన సమయంలో పాల బిల్లులు వాడక ఆర్థిక భారం మీద పడి కుటుంబాన్ని నడపలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ 4 బిల్లులు పెండింగ్ ఉండటం వల్ల దీనిపైన ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు రిలీజ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పాలమూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండి ఫలితం లేదు. ఇట్టి విషయం పైన శ్రద్ధ వహించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు కోరారు. విజయ డైరీ అంటే మాకు అభిమానం, అందుకే విజయ డైరీలో వస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే ప్రజలకు లాభం. ఈరోజైనా రేపైనా ప్రైవేట్ వాళ్ళు దానికి పోతే మొత్తం ఈరోజు అన్న ఎత్తుకుంటూ ఉంటారు, తర్వాత ధరలు తగ్గిస్తారని మాకు తెలుసు. చూసినాం, జియోని చూసినాం, ధరలు తక్కువ ఇచ్చింది, మన రేట్లు పెంచింది. అదే పెంచింది, వీళ్ళు తగ్గిస్తారు. కానీ మేము పాల రైతులుగా మాకు విజయ డైరీ అంటే ప్రేమ. విజయ డైరీ అందుకే మేము అంత రైతులంతా విజయ డైరీలో వస్తున్నాం. విజయ డైరీ రక్షించుకోవాలి అనేది కూడా మా ఆశ. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, మీ ప్రొడక్ట్ తగ్గుతలేదు ఏదో చెప్తున్నారు. మీరు దానికి మార్గాలు ఏమైనా చూడండి. ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్స్ తీసుకోండి, అప్పన్న తీసుకోండి. ఏం చేస్తారో మాకు ఎంబడే పాల రైతులకు 3-4 బిల్లు రిలీజ్ చేయాలి. మేము విజయ డైరీ దగ్గర ధర్నా చేసి కలిసినప్పుడు మేడం చాలా అందరినీ గుర్తుపెట్టి వచ్చిన 200 మందిని లోపల కూర్చోటువంటి మాట్లాడింది. మాకు చాలా సంతోషం. అయితే సమస్య తీరలేదు, అది బాధ. అక్కడ కూర్చోబెట్టినంత మాత్రాన మా సమస్య మాకు సంతోషం అయితే తప్పు లేదు. మా సమస్య తీరలేదు, అది మా బాధ. అయితే ఈరోజు ఆమె చెప్పింది ఏంటంటే మేము 15 రోజుల బిల్లు కాదు, రోజు బిల్లులు వాడడానికి ప్రయత్నం చేస్తామంటే ఇంకా సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు 4 నెలల బిల్లు 4 బిల్లులు పెండింగ్ అవుతున్నాయి. 3 రోజులు అవుతుంది. కాబట్టి ఎంబడే చేయండి. ఇంకా మేము వేరే ఇప్పుడు ఏం చేస్తున్నారు, మా రైతులు చాలా మంది బిల్లులు వస్తలేవు, దాన సంస్థలు మీద పడుతున్నాడు, పిల్లల ఫీజులకు ఇబ్బంది అవుతుంది, చిట్టీలన్నీ అయిపోయినాయి. నెల మాకు కూడా చిట్టీలు ఉంటాయి కదా, ఉద్యోగస్తులకే చిట్టీలా, రైతులకు లేవా, వాళ్ళకి చేస్తున్న అవసరం లేదా, వాళ్ళ చిట్టీలన్నీ అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎంబడే మాకు బిల్లులు రిలీజ్ చేయాలి, మనం ఆదుకోవాలి. గతంలో మా సహకారం ఉంటుంది, విజయ రైతుల సహకారం ఉంటుంది. ఇప్పుడు మేము మా రైతులు విధి లేని పరిస్థితుల్లో వేరే ప్రైవేట్ డైరీలను బతికేనికి వెళ్ళబోతున్నారు. ఈరోజు మళ్ళీ మనం నష్టపోయేది మనమే అవుతాం. కాబట్టి దీన్ని దృష్టి ఉంచుకొని మేము మేము వినతి పత్రాలు మస్తు ఇచ్చినాం. ఇచ్చే బుట్టలకు పోతాయి. మాకు తెలుసు, మీరు మా దగ్గరికి వచ్చి చెప్పేదన్నీ సరిపోతుంది. అందుకే మేము వినతి పత్రం కూడా ఇవ్వట్లేదు అనుకోలేదు. మా సమస్య తీరిపోవాలి. ఇది అన్ని మీడియా ద్వారా కూడా పోతుంది. మీరు కూడా తప్పకుండా మా ఆవేదనను చెప్పాలి. మా దాని గురించి మీరు ఆన్సర్ ఇవ్వాలి. సార్ మీరు మేము రైతులు ఓన్లీ పాడే మీదనే ఆధారపడి ఉంటున్నాం. అది మెయిన్. అది అంటే వ్యవసాయం లేకుండా ఇదంటే పాడి రైతు అనేది ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి మేము వ్యవసాయం అనేది తగ్గించి మనం పాడి రైతు మీదనే ఆధారపడి ఉంటారు. ఆ పాడి రైతు ఉన్న ఆధారపడినప్పుడు మనకు 2-3 నెలలు పెండింగ్, 2 నెలలు అంటే 4 బిల్లు పెండింగ్ ఉన్నప్పుడు రైతులు అనేది ఎలా సాధ్యమవుతుంది సార్? ఒకసారి 29th బిల్లు పడ్డదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు. పిల్లల స్కూల్ ఫీజుల టైం ప్రతి ఒక్కరం దీని మీద ఆధారపడి ఉన్నాం. ఇంకో పని చేసుకోనికి రాదు. 2 ఆవులు ఉన్నాయంటే ఒక మనిషి భార్య భర్తలు ఇద్దరు అక్కడనే ఉండవలసి వస్తుంది. ఒక కూలి ఓనికి రాదు, 4 ఓనికి రాదు, ఏది రాదు. అటువంటి టైంలో మేము మొత్తానికి మీ మీద ఆధారపడ్డప్పుడు పిల్లల స్కూల్ ఫీజుల టైము, ఇంకోటి మాకు దానాలు ఏంది, ఇవన్నీ ఏంటివి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ June 29th పడ్డది బిల్లు. ఇప్పటి వరకు మళ్ళీ బిల్లు లేదు. ఒక్క మనిషి వేసిపోతే ఓన్లీ టాప్ ఎక్కకపోతే 1000 రూపాయలు. మేము పిల్లలు అందరం కష్టపడితే ఏంది జనరల్ డీటీ ముందు ఉండిండే సత్యనారాయణ యాదవ్ సారు జనగాం జిల్లా ట్రాన్స్ఫర్ అయితే కొత్త డీడీ గారు జాయిన్ అవుతారు. ఆ లోపు నాకు ఇచ్చారు కాబట్టి అయితే విజయ డైరీ మన కల్వకుర్తికి సంబంధం కాదు, స్టేట్ వైజ్లో కొంచెం డీలే ఉన్నది. అది మనకు ఒక 15-20 రోజుల్లో క్లియర్, మొత్తం బిల్లులను క్లియర్ కావచ్చు. మన టీచర్తో ఇంతసేపు మాట్లాడా సార్, రేపు వచ్చి మీతో అందరిది ఒక 1 రోజులు అందరినీ పిలిచి మాట్లాడి అంత బిల్లు కూడా క్లియర్ చేస్తారు. ఇప్పుడే అందిన ఏంటంటే ఈ సాయంత్రం వరకు ఎంపీసీ కల్వకుర్తికి సంబంధించినటువంటి 2,40,00,000 బిల్లు June 1st అయిపోయింది. అది ఇప్పుడు ఈరోజు సాయంత్రం వరకు వేస్తున్నారు. మిగతాది కూడా ఒక 3-4 డేస్లో అది కూడా క్లియర్ చేస్తారు కొత్త డీడీ గారు రేపు వచ్చి.
ఇక కామన్గా అన్ని ఈ సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఈ 1 తారీఖు నుంచి 10 తారీఖు వచ్చే వరకు చిట్టీలు ఉంటాయి, విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి. నేను అక్కడ మేనేజర్గా చేస్తున్నా కాబట్టి అక్కడ రైతులు ఇదే ప్రాబ్లం. ఇంకా మీకు నయం, మీకు స్టేట్ వైజ్ మన కల్వకుర్తి సెకండ్ ప్లేస్లో. పాల రైతులకు ప్రభుత్వ డైరీ ఏదైతే ఉందో విజయ డైరీ, ఈ విజయ డైరీ నుంచి కరెక్ట్ టైంకు పాల బిల్లులు వేయలేకపోతుంది. ఎందుకంటే పాలు మొత్తం సేల్ అవుతున్నాయి. పాలు సేల్ అయినా కానీ పాల బిల్లు వేయకపోవడం ఎందుకో మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదో. ఈ పాల రైతులు అంత చులకన కనబడుతుర్రా? ఏ ఉద్దేశంతో ఈ పాల రైతులని చులకన భావంతో చూసి పాల రైతులను ఇబ్బంది పాలు చేసి వాళ్ళు దాన కొనాలంటే దాన షాపోడు నమ్మలేని స్థితిలో ఉన్నాడు. ఒక్కసారి అంటిస్తాడు, 2 సార్లు అంటిస్తాడు. ఎన్నిసార్లు ఓనికే ఈ రైతుకు సిగ్గు అనిపిస్తున్నాడు కోనికే. ఈ రోజు ఆ దాన వేయకపోతే ఆవు పాలియకపోతే మళ్ళీ ఏం చేయాలరా బాయ్ అని చెప్పేసి ఆ పాల రైతు ఎప్పుడు ఇబ్బంది పడుకుంటూనే ఉంటుండు. మరి సమకాలంలో ఎందుకు పాల బిల్లులు వేయలేకపోతుంది ప్రభుత్వం? ఒకసారి ఆలోచించాలి. మరి రాజకీయ నాయకులు మరి ఇంతగానం చెప్తుంటారు, కానీ మరి పాల రైతుల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? అదేవిధంగా ఈరోజు పాల రైతు, ఇంతకుముందు ఒక మిత్రుడు అన్నాడు, పాల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాలు పోసేది ఆపేయాలి, రాజకీయ నాయకులకు కానీ ఉద్యోగులకు కానీ. అదే ఉద్యోగుడు ఒక్క కాలు చేస్తే, ఒక్క పిలిపిస్తే అందరూ కథన రంగంలోకి దుంకి వాళ్ళు ఉద్యమం చేస్తారు. పాల రైతులకు అన్న కిషోర్ అన్న ఎన్నిసార్లు తిరుక్కుంటూ ప్రతి గ్రామంలో తిరిగినా కానీ వీళ్ళకు చీవగుడినట్టు కూడా లేదు. మరి 3-4 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. 3-4 అంటే ఒకరొకరికి 40 నుంచి 50 వేలు ఒక బిల్లుకు, అంటే సుమారుగా 1,50,000 2 లక్షల మధ్యలో బిల్లులు ఎంగబడినా కానీ ఆ బాధను దిగమింగుకుంటున్న రైతు కానీ మరి చేయాలి, పాలు బిల్లులు వేయించుకోవాలి, కరెక్ట్ అయిన టైంలో పాల బిల్లులు వేయించుకోవాలనే ఉద్దేశం అయితే లేకుండా ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తూ మరి ఇప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో పాల రైతుల సమస్యలను పట్టించుకొని పాల రైతులకు త్వరిగతిగా పాల బిల్లులు వేస్తే బాగుంటుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కొత్త రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చిందో 7-8 నెలల నుంచి కరెక్ట్ పాల బిల్లులు వాడట్లేదు. ఎందుకంటే మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో మరి ఇది ఎందుకు అర్థమైతలేదు. అంతకుముందు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులు ఒక 5-6 రోజులు 7-8 రోజులు లేట్ అయినా కానీ బిల్లులు వేసేది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందో మరి. ఈ పాలమూరు జిల్లా వాసే ఈ ప్రాంతంలోనే పాలు ఎక్కువ ఈ రాష్ట్రానికి మొత్తం సప్లై అవుతుంటాయి. సుమారుగా 2,50,000 నుంచి 3 లక్షల లీటర్లు ఇక్కడ నుంచి సప్లై అవుతుంటాయి. మరి ఎందుకు ఆలోచిస్తలేరు? మరి ముఖ్యమంత్రి ఈ ప్రాంతం ముఖ్యమంత్రే కాబట్టి దీనిపైన ఆలోచించి నిర్ణయం తీసుకొని పాల రైతులకు మేలు జరిగే విధంగా చూడాలి. చూస్తేనే పాల రైతులు ఆనందం కనబడుతుంది. పాల రైతులు ఈరోజు ఆవులు ఒక్కొక్కటి 1,50,000, 1,20,000, 1,30,000 తెచ్చి కొంటురు. కొని ఆ పాలు పోస్తురు. పోసినాక అప్పుడప్పుడు దానికి ట్రీట్మెంట్ చేయడానికి కూడా మెడికల్ షాప్ పోతే కూడా మెడికల్ షాప్ నమ్మలేని స్థితిలో ఉన్నాడు. మరి అది మళ్ళా ట్రీట్మెంట్ కరెక్ట్ అయిన సమయంలో చేయకపోతే అది కరెక్ట్ పాలియదు, ఆ సంఘవాపు వస్తుంది, అన్ని తిప్పలు అవుతుంటాయి. అన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆలోచించి త్వరిగతిన బిల్లులు వేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. రైతు బతికే ఒక కుక్క బతుకన వాసన చెప్పాలంటే కుక్క దింపిన ఇస్తాక బతికన మాది వాసన చెప్పాలంటే ఒక్కొక్క కావాలి 1,00,000 రూపాయలు పెట్టి ఒక ఆవును తెచ్చి అసలు దాని ధాన్యం ఏంది, దాని ఖర్చు ఏంది, పిల్లల ఫీజులు ఏంది, ఇంట్లో పరిస్థితులు ఏంది, వాన లేదు, వంగి లేదు, చుక్క శ్రమ పిండి ఆ బూతికి పోస్తే దగ్గర నిలబడిన అంటే 4 బిల్లులు పెండింగ్ పెడితే మరి యువతల కుటుంబం ఎట్లా భరిస్తుంది? ఒక్క విషయం గమనించాలన్నా, అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్క నెల జీతం రాకుంటే రోడ్డు రాస్తారో వేస్తారు, రోడ్డు ధర్నా వేస్తారు. అదే అమ్మ రైతులు ఏముంటుంది అంటే అమ్మ పోతావా బతని పోతా అనుకుంటా. ఇప్పుడు దాకా ఆయన కానీ ఇప్పుడు ఆగలేమన్నా. మాకేదైనా మా ఆకలి బాధ అసలు ఎవరు తెలియదు. ఇప్పుడు ఏదైనా మాకు తెలుస్తుంది. ఇది ఓన్లీ షాంపుల్ మాత్రం అన్నా. నెక్స్ట్ టైం మాత్రం గట్టిగా ధర్నా చేస్తామన్నా. వాసన చెప్పాలంటే అంటే మా బాధలు అంటే మేము మేము ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, మా బతుకులు ఏందనేది ఇప్పుడు నెక్స్ట్ టైం అనేది మాకు చేస్తామన్నా. ఇప్పుడు గట్టిగా చేస్తాం. ఇప్పుడు అయితే ఏదో షాంపుల్ మాత్రం అనేది వాసన చెప్పాలంటే ఏడికైనా భరిస్తామన్నా. నువ్వు ఏడుకో ఢిల్లీకి పోయినా సరే కానీ ఏడుకైనా మేము వస్తామన్నా. పక్క చెప్తున్నాం రైతులందరం.
డైలీ ఒక 60 లీటర్లు అంటే నాకు నెల ఒక 15 రోజులకు 60,000 రావాలన్నా, అంటే నాకు నెలకు 1,30,000 రావాలి. ఆ నెల అంటే 14 రావాలి. 14 రావాలంటే ఒక మనిషికి పోషించాలంటే ఎంత ఖర్చు వస్తుంది, ఆవుకు పోషించాలంటే ఎంత ఖర్చు వస్తుందన్నా? మనిషికి ఖర్చు తక్కువ వస్తుంది, ఆవు ఖర్చు ఎక్కువ వస్తుందన్నా వాసన చెప్పాలంటే. కానీ దాని చిన్నపిల్లలను ఎట్లా పోషిస్తే అట్లా సాధిస్తాం. దాని ఖర్చు ఎంతనో మాకు తెలుసానా? చిన్నపిల్లలకు ఒక 100-200 పడుతుంది. ఒక ఆవుకు ఎంత ఖర్చు మాకు తెలుసానా? దాని చిన్నపిల్లల పోషించి చుక్క ఒక పాలు పిండి బూదుకు పోసి అసలు ఒక టాపీ మేస్త్రి బయటకు పోతే ఒక 1,000 రూపాయలు అన్న వాసన చెప్పాలండి. ఒక 1,000 రూపాయలు ఒక మేస్త్రికి. అదే మీ కుటుంబం మొత్తం పోతే మా కూలి మాకు వస్తుందన్నా, మా కూలి మాకు వస్తలేదు. మా కష్టం మాకు వస్తుంది వాసన చెప్పాలని. ఆ కష్టమే మాకు గవర్నమెంట్ రుణాలు వద్దు, ఒక మాకు కుటుంబాన్ని పోషించవద్దు. మా కష్టమే మాకు చాలు, మా శ్రమనే మాకు చాలు, మా పైసా మాకు ఇవన్నీ పోరాడతాం. అదే సార్, అదే మా అంతే సార్. ఉంటే అవన్నీ చాలా ఈ పరిస్థితులన్నీ అర్థం కాకుండా ఉండి ప్రభుత్వం 4 బిల్లులు ఆపింది. గత 3 నెలల కింద దాన్ని విజయ డైరీ ముట్టడించడం జరిగింది. కానీ మేము దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పిండ్రు. కానీ ఈరోజు సమస్య కాకుండా ఇంకా తీవ్రమైంది. అప్పుడు 2-3 బిల్లులు ఉన్నాయి, ఈరోజు 4 బిల్లులు కూడా పెండింగ్ అయినాయి. కాబట్టి ఎంబడే ఈ పెండింగ్ బిల్లులని ఇచ్చి రైతులను ఆదుకోకుంటే రైతులంతా ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎంబడే విజయ డైరీని ఆదుకోవాలని, విజయ డైరీని ఆదుకొని ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇచ్చి విజయ డైరీని ఆదుకొని మా రైతులందరినీ కాపాడాలని చెప్పేసి రైతుల కష్టాలను తీర్చాలని చెప్పి ఉన్నాం. పిల్లలు ఉన్నారు, ప్రభుత్వం పాలు కొని వాళ్ళకు ఉదయం పూట వాళ్ళకి కొంచెం ఎక్సర్సైజ్ నేర్పించి పాలు పోస్తే మనం మొత్తం డైవర్ట్ అవుతుంది, గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది. మరి ఎక్కడి నుంచి వస్తుందా, మాకు అన్నిటికీ ఎక్కడి నుంచి వస్తుందని కూడా సమస్య వస్తుంది. పైసలు ఏదైనా వస్తాయని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో నిలబడే ఎమ్మెల్యే 200 కోట్లు పెట్టి ఖర్చు పెట్టిండు. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ అన్ని పార్టీలలో కోట్ల కొరకు గెలవడానికి వాళ్ళు ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు. ఏ ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టిన చెప్పమంటే ఊర్లో మాకు లెక్కలు చెప్తారు, మా ఊరికి పైసలు ఏ పార్టీకి వెళ్ళని. వాళ్ళు ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టివ్వండి, వాళ్ళతో ఇన్కమ్ ట్యాక్స్ కట్టివ్వండి. పాల సమస్య ఉండదు, ఈ రైతుల సమస్య మీకు రానే రాదు. పాల రైతులకు ప్రభుత్వ డైరీ ఏదైతే ఉందో విజయ డైరీ, ఈ విజయ డైరీ నుంచి కరెక్ట్ టైంకు పాల బిల్లులు వేయలేకపోతుంది. ఎందుకంటే పాలు మొత్తం సేల్ అవుతున్నాయి. పాలు సేల్ అయినా కానీ పాల బిల్లు వేయకపోవడం ఎందుకో మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదో. ఈ పాల రైతులు అంత చులకన కనబడుతుర్రా? ఏ ఉద్దేశంతో ఈ పాల రైతులని చులకన భావంతో చూసి పాల రైతులను ఇబ్బంది పాలు చేసి వాళ్ళు దానా కొనాలంటే దానా షాపోడు నమ్మలేని స్థితిలో ఉన్నాడు. ఒక్కసారి అంటిస్తాడు, 2 సార్లు అంటిస్తాడు. ఎన్నిసార్లు ఓనికే ఈ రైతుకు సిగ్గు అనిపిస్తున్నాడు కోనికే. ఈ రోజు ఆ దాన వేయకపోతే ఆవు పాలియకపోతే మళ్ళీ ఏం చేయాలరా బాయ్ అని చెప్పేసి ఆ పాల రైతు ఎప్పుడు ఇబ్బంది పడుకుంటూనే ఉంటుండు. మరి సమకాలంలో ఎందుకు పాల బిల్లులు వేయలేకపోతుంది ప్రభుత్వం? ఒకసారి ఆలోచించాలి. మరి రాజకీయ నాయకులు మరి ఇంతగానం చెప్తుంటారు, కానీ మరి పాల రైతుల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? అదేవిధంగా ఈరోజు పాల రైతులు, ఇంతకుముందు ఒక మిత్రుడు అన్నాడు, పాల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాలు పోసేది ఆపేయాలి. రాజకీయ నాయకులకు కానీ ఉద్యోగులకు కానీ. అదే ఉద్యోగుడు ఒక్క కాలు చేస్తే, ఒక్క పిలిపిస్తే అందరూ కథన రంగంలోకి దుంకి వాళ్ళు ఉద్యమం చేస్తారు. పాల రైతులకు అన్న కిషోర్ అన్న ఎన్ని సార్లు తిరుక్కుంటూ ప్రతి గ్రామంలో తిరిగినా కానీ వీళ్ళకు చీవగుడినట్టు కూడా లేదు. మరి 3-4 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. 3-4 గంటల ఒకరొకరికి 40 నుంచి 50 వేలు ఒక బిల్లుకు, అంటే సుమారుగా 1,50,000 2 లక్షల మధ్యలో బిల్లులు ఎంగబడినా కానీ ఆ బాధని దిగమింగుకుంటున్న రైతు కానీ మరి చేయాలి, పాలు బిల్లులు వేయించుకోవాలి, కరెక్ట్ అయిన టైంలో పాల బిల్లులు వేయించుకోవాలనే ఉద్దేశం అయితే లేకుండా ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తూ మరి ఇప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో పాల రైతుల సమస్యలను పట్టించుకొని పాల రైతులకు త్వరిగతిగా పాల బిల్లులు వేస్తే బాగుంటుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కొత్త రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చిందో 7-8 నెలల నుంచి కరెక్ట్ పాల బిల్లులు వాడట్లేదు. ఎందుకంటే మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో మరి ఇది ఎందుకు అర్థమైతలేదు. అంతకుముందు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులు ఒక 5-6 రోజులు 7-8 రోజులు లేట్ అయినా కానీ బిల్లులు వేసేది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందో మరి? ఈ పాలమూరు జిల్లా వాసే ఈ ప్రాంతంలోనే పాలు ఎక్కువ ఈ రాష్ట్రానికి మొత్తం సప్లై అవుతుంటాయి.
సుమారుగా 2,50,000 నుంచి 3 లక్షల లీటర్లు ఇక్కడ నుంచి సప్లై అవుతుంటాయి. మరి ఎందుకు ఆలోచిస్తలేరు? మరి ముఖ్యమంత్రి ఈ ప్రాంతం ముఖ్యమంత్రే కాబట్టి దీనిపైన ఆలోచించి నిర్ణయం తీసుకొని పాల రైతులకు మేలు జరిగే విధంగా చూడాలి. చూస్తేనే పాల రైతులు ఆనందం కనబడుతుంది. పాల రైతులు ఈరోజు ఆవులు ఒక్కొక్కటి 1,50,000, 1,20,000, 1,30,000 తెచ్చి కొంటురు. కొని ఆ పాలు పోస్తురు. పోసినాక అప్పుడప్పుడు దానికి ట్రీట్మెంట్ చేయడానికి కూడా మెడికల్ షాప్ పోతే కూడా మెడికల్ షాప్ నమ్మలేని స్థితిలో ఉన్నాడు. మరి అది మళ్ళా ట్రీట్మెంట్ కరెక్ట్ అయిన సమయంలో చేయకపోతే అది కరెక్ట్ పాలియదు, ఆ సంగమాపు వస్తుంది, అన్ని తిప్పలు అవుతుంటాయి. అన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆలోచించి త్వరితగతిన బిల్లులేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం.